శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల ప్రపంచ భూ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డైరెక్టర్ డాక్టర్ రామ్ గోపాల్ ఆధ్వర్యంలో బెస్ట్ యూనివర్సిటీ విద్యార్థులు భూమిని శక్తివంతం ఎలా చేయాలి, ఎలాంటి భూమిలో ప్రకృతి ఏపుగా పెరుగుతుంది అన్న అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు ఈ సందర్భంగా భాస్కర్ నాయుడు మాట్లాడుతూ సమస్త జీవరాశులకు ఆలవలం ప్రకృతిని, ప్రకృతికి మూలం భూమిని పరిరక్షిస్తే ప్రకృతి ఏపుగా పెరుగుతుందని, తద్వారా సమస్త జీవరాశులకు ఆహారం, ఆక్సిజన్ కొరత ఉండదని, భూమి మీద మనిషి ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించాలంటే తప్పకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంటల వ్యర్థాలను తగలబెట్టకుండా రైతులకు అవగాహన చేయాలని, అలాగే గ్రామాలలో రెవెన్యూ భూముల్లో, అడవుల్లో సైతం పంట తీర్థలకు నిప్పు పెట్టకుండా ప్రకృతి యొక్క వ్యర్థాలు భూమిలో కలిసేలాగా చర్యలు చేపడితే భూమి మరింత శక్తివంతమై సమస్త జీవరాశులను కాపాడుతుందని, ఆ బాధ్యతను యువత తీసుకోవాలని, తెలియని వారికి ఈ విషయాలు చెప్పి చైతన్యపరచాలని వారు కోరారు. తదనంతరం భూమి ఎలాంటి ప్రాంతంలో ఎలా శక్తివంతం అవుతుంది అన్న అంశాలతో విద్యార్థులు భూ పరిరక్షణ ఎలా చేయాలి అన్న స్టాల్స్ ను నిర్వహించిన వాటిని ముఖ్య అతిథులు తిలకించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సిబ్బంది సైతం పాల్గొన్నారు. The theme of World Soil Day is, why this theme taken for this? Because if you observe things in metropolitan cities, in urbans, but most of the pollution is happening in urbans and cities. If urban and cities will take care of good soil fertility and conservation of soil,